అంటే ఇప్పుడు తెలంగాణలో సో అశోక్ గారు నా ముందున్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మీరు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ మీదనే కాబట్టి? అసలు తెలంగాణలో అసలు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా? మరి గత గవర్నమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ఇవే పోలీసుల నిర్బంధాలే. అంటే అసలు ప్రజాస్వామ్యం అసలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందా లేదా? ఇది పోలీసుల రాజ్యమా లేకపోతే అసలు ఆర్టికల్ 19 వర్తిస్తుందా లేదా? అంటే మాట్లాడే స్వేచ్ఛనే లేదా? మరి రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళిన ప్రతిసారి మైకు పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతాడు కదా. మరి అట్లా మాట్లాడాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి మీద 500 కేసులు ఉండాలి. మరి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే మనం కూడా మాట్లాడుతున్నాం. మరి రేవంత్ రెడ్డి మీద ఒక కేసు కావట్లేదు, మన మీద ఎందుకు కేసులు పెడతా ఉండరు? మరి అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? గ్రూప్ 1 అనేది మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెసే మొత్తం తప్పుల తడక. ఇవాళ జీవో నెంబర్ 29 తెచ్చిన కారణంగా బీసీలు, ఓసీలు, ఎస్టీలు అనేవాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ అందుకోకుండానే ఉన్నటువంటి పరిస్థితి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ కోటాలో వాళ్ళు రావడం లేదు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేవాళ్ళు ఓపెన్ కోటాలో సెలెక్ట్ కావాల్సిన వాళ్ళని రిజర్వేషన్లు కల్పించి ఓపెన్ కోటాలో ఉన్నటువంటి మొత్తంని ఓపెన్ వాళ్ళని తీసుకుపోయే విధంగా, నాన్ లోకల్స్ తీసుకునే విధంగా టోటల్ మిస్లీడ్ చేసి జీవో నెంబర్ 29 అక్రమ జీవో తీసుకొచ్చి ఎగ్జామ్ పెట్టారు. దాని కారణంగా ఇవాళ ఓపెన్లో 44% మంది ఓసీలు వచ్చారు. వీళ్ళు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ చేస్తాం ఒకవైపు చెప్పుకుంటూనే ఎస్సీ, ఎస్టీలు టాప్ 100లో ఎస్సీలు ముగ్గురండి. వాళ్ళ 15% వాళ్ళ వాటా. ఎవరు? ఎస్సీలు టాప్ 100లో ఓన్లీ ముగ్గురే మాత్రం ఉన్నారు. ఎస్టీలు 5 మాత్రమే ఉన్నారు. వాళ్ళ 10% వాటా. అంటే వాళ్ళ వాటా ప్రకారం కూడా ఓపెన్లో సెలెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళ రిజర్వేషన్ తప్ప ఒక్క ఉద్యోగాన్ని కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఎస్సీ, ఎస్టీలు అనే వాళ్ళు కనపడతలేరు. జనరల్ కోటాలో అసలు లేరు. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం లేకుండా పోయిందా? బీసీలు కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ ఎస్సీ, ఎస్టీలు అయితే అసలు ఓపెన్ కోటా కనపడే ఒక పరిస్థితి కూడా లేకుండా. దీనివల్ల జీవో నెంబర్ 29 కారణంగా అసలు అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామే ఫాల్స్ బేస్లో ఎగ్జామ్ పెట్టడమే కాదు, పెట్టిన తర్వాత కూడా అన్ని అవకతవకలే. ఇప్పుడు ఏదో ఒక రికార్డ్ ఇచ్చినారు కదా, అందరు అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం దొరకదు ఈ జీవో 29 వల్ల అని. ఇంతమంది పాస్ అయ్యారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని కూడా ఏదో లెక్కలు చెప్తున్నారు కదా. లెక్కలు అంతకంటే ఎక్కువ రావాలి ఇంకా. ఓకే, వాస్తవంగా 28,150 మంది రావాల్సినటువంటి దాంట్లో 31,000 మందిగా పైగా వచ్చారు. ఆ 3,000 మంది ఎవరంటే ఓసీలే. ఓకే, అంటే వాళ్ళకు అనుగుణంగా జీవో తెచ్చుకొని వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళ మెయిన్స్లో కూడా వాళ్ళే మొత్తం ఉద్యోగాలు కొట్టే విధంగా కొనసాగుతూ ఉంది. అసలు ఫిలిమ్స్లో కాల్ టికెట్, మెయిన్స్లో కాల్ టికెట్ ఇచ్చారు అంటే దాంట్లోనే అర్థమవుతుంది. అసలు ఫిలిమ్స్ రాయని వాళ్ళకు కూడా ఎగ్జామ్ వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కనపడతా ఉంది వీళ్ళకు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. అవును, ఎందుకు మీరు ఆల్రెడీ నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఏమైనా తెచ్చుకున్నారా? ఎందుకు కోర్టులో పిటిషన్ వేశారు అర్థం కాలే నాకు. అంటే వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు 7 సంవత్సరాల లోపునటు సెక్షన్లు. ఓకే, 7 సంవత్సరాల లోపునటు సెక్షన్లకి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, డైరెక్ట్ మీరు కోర్టుకే సబ్మిషన్ చేయాలి, కోర్టులో వాదన చేసుకోవాలా. అంటే 7 సంవత్సరాల పైన ఉంటేనే వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మేము కేసు పెట్టినాం, అయినా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, పదే ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్న నేపథ్యంలో అసలు ఏంది ముందస్తుగా జస్ట్ మొన్న మేము ఇక్కడ ఆర్టీసీ క్రాస్లో ఒక మీటింగ్ పెట్టుకుందామని త్యాగరాజ గాన సభ దగ్గరికి మీటింగ్ పెట్టుకుందాం. ఉన్నది ఎంతమంది అంటే 15 మంది ఉన్నాం. అంటే 15 మంది కూడా సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ తెలంగాణ గవర్నమెంట్లో లేదా? ఆడు పోయిన కారణంగా అమాత ఎత్తుకొని పోయి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నైట్ అంతా సాయంత్రం 9 గంటల వరకు కూర్చోబెట్టారు. అక్కడ ఒక దాంట్లో ఒక కేసు నమోదు చేస్తారు, ఇంకో దగ్గర చైతన్యపూర్ పోలీసులో కూర్చోబెడతారు, ఆడో కేసు నమోదు చేస్తారు. అంటే నేను ఎక్కడన్నా రోడ్డు మీద ధర్నా చేసి లేదు. గత గవర్నమెంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి కార్యక్రమంలో ఒకటి తప్పితే మిగతా అన్ని కూడా నీ సోషల్ మీడియాలో మాట్లాడినవే. అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అందుకే పోలీసుల మీదనే నేను హైకోర్టులో ఫిల్ దాఖలు చేద్దామని చూస్తున్నా. అసలు మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేకపోతే ఎట్లా? పదే కేసులు పెట్టి వేధింపులా గురి చేస్తున్నారు, అంటే పోలీసులు పిలుస్తున్నారు, ఆడ రోడ్డు మీద కనపడగానే ఎత్తుకొని పోతున్నారు. అసలు మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది కదా ఆర్టికల్ 19 ప్రకారం. కాబట్టి దీని మీద అసలు ఈ పోలీసుల కేసుల మీదనే హైకోర్టులో పిల్ దాఖలు చేయాలన్న ఉద్దేశంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఐ థింక్ నేను అనుకోవడం ఇట్లాంటి కేసు ఫస్ట్ టైం అనుకుంటాను. అంటే నేను ఈ మధ్య కాలంలో అయితే నేను ఎప్పుడు చూడలే. నా వరకు వచ్చిన దాంట్లో అయితే కోర్టుకి వెళ్ళి నేను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని, సరే పెద్ద వాళ్ళ కేసెస్లో చూడొచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ కేసెస్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. అవును, ఇలాంటి కేసులు నేను అసలు ఇట్లా కూడా ఉంటుంది. అసలు యాక్చువల్గా నాకు లెటర్ ఇచ్చిపోయినట్టు ఏమనుకున్నా అంటే వీళ్ళు కోర్టులో ఛార్జ్ షీట్ చేసిరేమో, ఆ లెటర్ ఇవ్వడానికి వచ్చారేమో అనుకున్నా. లెటర్ ఇప్పి చదువు చూస్తే అసలు వీళ్ళు నాంపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడానికి పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నట్టు లెటర్ ఉన్నది.
అసలు విచిత్రమైన గమ్మతైన ఆర్గ్యుమెంట్ జరిగిందా? మీరు ఏమైనా కోర్టులో హాజరయ్యారా? మీకు ఏమైనా టైం ఇచ్చారా? ఇంకా టైం ఇవ్వలేదు. ఒకవేళ జడ్జి గారు కనుక అరెస్ట్ చేయమని పర్మిషన్ ఇస్తే తక్షణమే పోలీసులు వచ్చి నా మాత ఎత్తుకపోతారు. అంటే మీకు నోటీస్ ఇస్తుంది కదా కోర్టు, మీకు నోటీస్ ఇచ్చి మీ వాదన కూడా వింటది కదా? లేదు, అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి ఆ మాత్రం ఎత్తుకొని పోతే రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత మనం బెయిల్ అప్లికేషన్ ద్వారా మళ్ళీ బయటకు రావాల్సిన అవసరం. ఇప్పుడు పోలీసులు అడిగారు, అక్యూజ్డ్ అని వాళ్ళు చెప్తున్న ఆయన ఎవరు? అశోక్ కుమార్ కదా. అశోక్ కుమార్ కి నోటీస్ వస్తుంది కదా అంటున్నాను నేను. రాదా? మళ్ళీ రావచ్చు. డైరెక్ట్ ఎక్స్పర్ట్ డైరెక్ట్ మాత్రం పోలీసు వచ్చి తీసుకొని పోతారు, అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. అంటే అరెస్ట్కే పర్మిషన్ ఇవ్వని చెప్పేసి కోర్టు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఏ రోజు చేశారు ఇది? నిన్న వేశారు. ఇవాళ వచ్చిందా? ఇవాళ మరి కోర్టు మీద జడ్జి బెంచ్ మీద గారు పోయినట్టు ఉంటుంది. మరి జడ్జి గారు పర్మిషన్ ఇచ్చిరా ఇవ్వలే అనే సమాచారం ఇంకా తెలియదు ఇంకా. సో మీరు అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? చేసుకోమని చెప్పండి. ఎందుకంటే నిరుద్యోగుల తరపున గత 4 ఏళ్ళు కొట్లాడుతున్నా. అంటే ఇప్పటికైనా మీరు క్షమాపణ అడిగారా? మీరు ఫస్ట్ నోటీస్ ఇచ్చి మీకు క్షమాపణ ఏం అడగలేదు. ఇప్పుడు ఇప్పటికైనా ఇదంతా చూసిన తర్వాత లేదు నేను తప్పే చేసినా అని ఏమైనా ఒప్పుకోవాలని అనిపిస్తుందా మీకు? లేదు ఇందులో ఉన్న ప్రతి పాయింట్ అబద్ధము, నేను చెప్పినా మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా అని చెప్తారా? నేను ఖచ్చితంగా మాట్లాడిన దాన్ని నిలబడి ఉన్నాను. నేను ఇదంతా వాస్తవాలు అయితేనే ఉట్టిగా మాట్లాడాం కదా. మరి గత గవర్నమెంట్లో మాట్లాడినప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు రిజర్వేషన్ల కోసం కొట్లాడితే 2.5 లక్షల మంది వాళ్ళ గ్రౌండ్కి వచ్చారు. దాంట్లో 5-6 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మీరు పెట్టిన థంబ్నెయిల్స్ గ్రూప్ 1లో దొంగలు పడ్డారన్నారు. వాస్తవమే. ముమ్మాటికి అమ్ముకున్నారన్నారు. అమ్ముకున్నారు. ఇప్పటికి కూడా గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళు టీఆర్ఎస్ కూడా అదే ఆరోపిస్తూ ఉన్నది. ప్రతి విద్యార్థి అదే మాట్లాడుతుంది. రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంది. అట్లా మాట్లాడిన వాళ్ళు అందరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఆ చెంచరు కూడా జైలు సరిపోదు మరి ఇప్పటికి. ఎందుకంటే ప్రతి విద్యార్థి 21,000 మంది విద్యార్థులు ఉంటే 40% మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటే దాంట్లో 10% వచ్చిరా. ఓకే, 10% కూడా రాలే కదా. 44% ఓసీలే అని కట్టుబడి ఉన్నారా ఆ మాటకి? వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అది, నేను చెప్పింది కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో ఉన్నటువంటి బ్యాక్ డోర్ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఖచ్చితంగా నాయకులు పంచుకున్నారు. నాయకులే 100% పంచుకున్నారు. నిజంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే, సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అన్ని అంశాలు బయటకు వస్తాయి.